స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు చెప్పిన మాట ప్రకారము అబ్రహాము తన కుమారుని తీసుకుని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున బయలుదేరాడు. ప్రభునందు పిల్లారా, తెల్లవారుజామున అనే మాటకి ఒక ఆత్మీయ అర్థం ఉందండి. దేవునికి స్తోత్రం. ఉదయకాలము మన గృహాల్లోనికి ప్రభు ఆత్మస్వరూపిగా, ప్రేమస్వరూపిగా, మహిమాస్వరూపిగా వస్తాడు. వచ్చినప్పుడు మీరు ఉదయకాలము తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రత్యక్షతను పొందుకుంటారు, దేవుని బలమును పొందుకుంటారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును పొందుకుంటారు, ప్రభు ఇచ్చే స్వస్థతను పొందుకుంటారు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కొంతమంది ఉదయకాలము తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసే అలవాటు ఉండదు. ఎప్పుడో లేస్తారు. ఎప్పుడంటే 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి అలాగా లేటుగా లేస్తూ ఉంటారు. అయితే ఉదయకాలము చాలా జాగ్రత్తగానండి. నీవు దీవించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ యొక్క పర్సనల్ లైఫ్లో నీ వ్యక్తిగత జీవితము ఆశీర్వదించబడాలన్నా, నీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవాలన్నా, నీకు ఆరోగ్యం రావాలన్నా, అప్పుల బాధల నుంచి విడిపించబడాలన్నా, నీ జీవితంలో ఒక శ్రేష్టమైన, ఒక ఆశీర్వాదకరమైన జీవితం నువ్వు పొందాలంటే ఉదయకాలము తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ స్వరూపిగా, మహిమా స్వరూపిగా, ఆత్మస్వరూపిగా మన గృహాలకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే ఆయన తీసుకొచ్చిన దీవెనలన్నీ మనకి ఇచ్చి వెళ్తాడు. ఎవరైతే ప్రార్థన చేయకుండా అలాగా గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారో, ఏంటండి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటారో, బాగా కొంతమంది నిద్ర అంటే బాగా ఇష్టం. కొంతమందికి ఏమి ఇష్టం అండి? ఏంటండి జాంగీర్ అంటే ఇష్టం, కలకంద అంటే ఇష్టం, కొంతమంది లడ్డు అంటే ఇష్టం, కొంతమందికి మైసూర్ పాక్ అంటే ఇష్టం, కొంతమందికి సోప్ పాపడ్ అంటే ఇష్టం, కొంతమంది చికెన్ అంటే ఇష్టం, కొంతమందికి ఫిష్ అంటే ఇష్టం, కొంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. గమనించండి, కొంతమందికి ఇష్టాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొంతమందికి ఏంటండి ఆటలంటే ఇష్టం, కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం, కొంతమందికి ఏంటండి బ్యాడ్మింటన్ అంటే ఇష్టము, ఫుట్బాల్ అంటే ఇష్టము, కొంతమంది జిమ్కి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క బాడీని బాగా పెంచుతూ ఉంటారు. హ్యాండ్సమ్గా ఉండాలి, చాలా అందంగా ఉండాలనేసి చాలా కష్టపడుతూ ఉంటారు. చాలా కోడిగుడ్లు తింటూ ఉంటారు, పాలు తీసుకుంటూ ఉంటారు. బలమైన ఆహారం తీసుకోవడం మంచిదే, ఆరోగ్యంగా ఉండటం మంచిదే. దానికంటే దేవునికి స్తోత్రం, శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవింప చేస్తుంది. హల్లెలూయా. ఈ శరీరం అనే ఈ బొమ్మని ఎంత పోషించినా సరే, ఎంత ప్రేమించినా సరే, ఒక దినమున ఈ శరీరం ఎక్కడ కలిసిపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది వాస్తవం. మన అనుదిన ప్రయాణములో, ఆత్మీయ జీవితంలో ఉదయకాలము మన గృహాల్లోనికి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోయినట్లయితే చాలా దుఃఖపడి ప్రభు వెళ్ళిపోతాడు. పక్కింటోడు ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఎదురింటోడు ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, నీకు వచ్చిన ఆశీర్వాదాలు, నీకు వచ్చే ఆ దీవెనలు నువ్వు పొందలేకపోవడం కారణం ఏంటంటే నువ్వు లేచి మోకాల మీద ప్రార్థన చేయట్లేదు కదా, నువ్వు అలా గుర్రు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నావు. నీకు ఇష్టమైనప్పుడు లేస్తున్నావు. ఎప్పుడు 7 గంటలకి, 8 గంటలకి, 9 గంటలకి, కొంతమంది 10 గంటలకు కూడా లేస్తారు. కొంతమంది మగపిల్లలు అయితే చెప్పలేమి కాదు. కొంతమంది 11 గంటలు లేస్తారు, 12 గంటలు లేచి మోకాలు అడుగుతూ ఉంటారు. చూశాను కాబట్టి చెప్తున్నా, లైవ్లో కొంతమంది చూశాను కాబట్టి చెప్తున్నా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రార్థన చేయకపోతే ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తున్నారో, ఏ కుటుంబం అయితే ప్రభుని ఆరాధిస్తున్నారో, ఏ కుటుంబం అయితే ప్రభుని కనపరుస్తున్నారో, ఆ ఆశీర్వాదాలు, నీకు వచ్చే ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ప్రభు. ఆ తర్వాత సాతాను గాడు వస్తాడు. ఎవరు వస్తారు తెలుసా? నువ్వు ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటే సైతాను గాడు వస్తాడు. వచ్చి ఆహాహాహా బాగా నవ్వేసి, ప్రార్థన లేదు, ఏం లేదు, కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ లేకపోయినా, వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం లేకపోయినా నువ్వు పడిపోతావు. సాతాను వచ్చి ఏం చేస్తాడు? నీ మీద నిందలు, అవమానాలు, వ్యాధులు, శోధనలు, సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ మీద వేసేసి ఆహాహా అనుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఏంటి కళ్ళు నలుపుకొని నువ్వు లేస్తే ఇక నీ మీద అన్నీ ఏముంటాయి? శాపాలు, వ్యాధులు, శోధనలు, మనశ్శాంతి లేకపోవటం, కుటుంబంలో గలిబిలి, అలజడులు, పిల్లలు మాట వినకపోవటం, ఇవన్నీ కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటమే. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సెల్ ఫోన్లు పనిచేయాలంటే ఏంటండి ఏముండాలి? ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండాలి.
దానికి ఒక రీఛార్జ్ చేస్తున్నాం, తర్వాత ఛార్జింగ్ పెడుతున్నాం, అప్పుడే మన సెల్ ఫోన్ ఏమవుతుంది, పనిచేస్తూ ఉంటుంది. అట్లనే మనం ప్రతిరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, ప్రతిష్ట జీవితంలో దేవునితో కనెక్ట్ అయితేనే దేవునికి స్తోత్రం. సియోన్లో ముఖ్యమైన మూలరాయి వేశారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అపోస్తులు అనగా పంపబడిన వారి అర్థం. ప్రవక్తలు అంటే దేవుని చేత, దేవుని యొద్ద నుండి సందేశాన్ని అందించేవారు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయ, సమరయ, యెరూషలేములను భూదిగంతల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు చెప్పారు. మనం ఎవరు లీడింగ్లో ఉండాలండి? పరిశుద్ధాత్మ లీడింగ్లో ఉండాలి. హల్లెలూయా. మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. అందుకే ప్రభువు చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. కొన్నిసార్లు ఎవరైనా మన తోలబుట్టిన వాళ్ళు ఎవరైనా దూరం అయిపోతే, లేకపోతే తల్లి కానీ, తండ్రి కానీ, లేకపోతే స్నేహితులు కానీ, బంధువుల్లో ఎవరైనా ఒక మరణం ద్వారా ఎవరైనా దూరం అయిపోయినప్పుడు మనం వారి ప్రేమను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కాలుస్తూ ఉంటాం. వారు చూపించిన, మన పట్ల చూపించిన అనురాగాలు, ఆప్యాయతలు, ఆ యొక్క బంధాలు జ్ఞాపకం చేసుకొని, వారితో ఉన్న ఆ యొక్క రిలేషన్ జ్ఞాపకం చేసుకొని మనం కన్నీళ్లు కాలుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒకటి ఈ దినమున ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ప్రయారిటీ మనం ఎప్పుడైతే మన హృదయంలో మరియమ్మ గారి లాగా మొదటి స్థానం ఇస్తామో, దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుని ప్రభావం మనతో ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది. అయితే బేతనియ గ్రామానికి వచ్చినప్పుడల్లా యేసు ప్రభు వారు మార్తా, మరియ, లాజరు కుటుంబాన్ని దేవుడు ప్రభు ఏం చేశారు, దర్శించేవారు. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఒకరోజు ప్రభు వచ్చారు. వచ్చినప్పుడు దూరం నుండి మార్తమ్మ గారు ఎదురయ్యారు. అప్పుడు ప్రభు చూసి మాట్లాడుతున్నాడు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఇదే చాలామంది విచారం వలన అనేకమైన వ్యాధులు వస్తున్నాయి, విచారం వలన అనేక సమస్యలు మనం వెంటాడుతున్నాయి. విచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలసట వచ్చేస్తుంది. విచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనేకమైన రోగాలు మనం వెంటాడుతాయి. విచారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని కృపలో నిలిచి ఉండరు. మన విచారం అంతా ఎవరికి అప్పచెప్పాలి? ప్రభుకి అప్పచెప్పాలి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఎన్నడూ కదిలించబడరు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎల్ల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరల వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదును. దేవుని బిడ్డలారా, విచారం ఎప్పుడైనా మనల్ని అటాక్ చేయొచ్చు, అంటే మనల్ని కృంగదీసవచ్చు. పరిస్థితులు మనకు అనేక రకాలుగా, కొన్ని సందర్భాల్లో ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆ సమయంలో మనం ప్రభు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో దేవుడు మనకు కావలసిన విడుదల ఇస్తాడు, విమోచన ప్రభు ఇస్తాడు, స్వస్థతను ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు. హల్లెలూయా. మన యొక్క వ్యక్తిగత జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి నీవు కృంగిపోవద్దు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రభు వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు సమకూరుస్తాడు. గమనించండి, మార్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు.
దేవునికి స్తోత్రం. విచారమును కొట్టివేసే దేవుడు. ప్రభా, నా యొక్క కుటుంబాన్ని చేతిలో పెడుతున్నాను, పిల్లల్ని చేతిలో పెడుతున్నాను, నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను. ప్రభా, నీవే నన్ను నడిపించు తండ్రి, నీవే నన్ను నడిపించమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అంతేగాని లోకంలో ఉండాలంతా మన నెత్తి మీద వేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ లాగా ఉండాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ లాగా ఉండాలి. అంటే తాజా కూరగాయలలాగా ఉండాలి, తాజా పండ్లలాగా ఉండాలి. అంతేగాని మన జీవితం ఎప్పుడో జరిగిన సంఘటనలన్నీ మన హృదయంలో పెట్టుకోవద్దు. ఎవరో ఎప్పుడో ఏదో కోపం చేసి ఉంటారు, ఎప్పుడో అనవసరంగా నిన్ను దూషించుంటారు, నిందించుంటారు, అవమానించుంటారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేకపోతే ఇరుగుపొరు వారైనా సరే, రిలేషన్స్ అయినా, ఏ రిలేషన్ అయినా సరే, అవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు కృంగిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎప్పుడు కూడా దేవునితో కలిసి ప్రయాణం చేయాలి. ఎమ్మాయి గ్రామములో, ఆ యొక్క గ్రామములో యేసుప్రభు యొక్క శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. అది ఏ సమయం అంటే యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన సమయం. లోకాన్ని జయించాడు, పాపమును జయించాడు, ప్రకృతిని జయించాడు, అపవాదిని జయించాడు, మరణమును జయించాడు, పాతాళమును జయించిన జయవీరుడు పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయన అనేక మందికి తను తాను సజీవంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ సందర్భంలో ఎమ్మాయి గ్రామమున ఏంటండి యేసుప్రభు యొక్క శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుకున్నారు తెలుసా? యేసుప్రభు గురించి మాట్లాడుకుంటుంటే వారి హృదయం మండుచుంది. అయితే ఎప్పుడైతే ప్రభువుని గురించి మాట్లాడుకుంటున్నారో వెంటనే యేసయ్య వారితో ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడుకోవాల్సింది లోక సంబంధమైన మాటలు కాదు. నీ ఇంట్లో ఉన్న టీవీ కానీ, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఆన్ చేసి అనవసరమైన చెత్త సీరియల్ చూడమాకండి. ఏంటండి, చెత్త ప్రోగ్రామ్స్ చూడమాకండి. దేవునికి స్తోత్రం. టీవీలో వచ్చే సినిమాలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, జబర్దస్తి ప్రోగ్రాంలు కానీ, ఇంకేయో ప్రోగ్రాం చూడమాకండి. మీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తాడు సాతానుడు. కనుక మన సెల్ ఫోన్ జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మన ఇంట్లో టీవీని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మన పిల్లలు కూడా మనం ఏది చేస్తే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. గమనించండి. మన పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. మన పిల్లలకి వాక్యము చదివే విధంగా వారిని అలవాటు చేయాలి. దేవునికి స్తోత్రం. మనము దేవునితో మనం కనెక్ట్ అయినప్పుడు ఆ యొక్క డివైన్ కనెక్షన్, ఆ దైవికమైన సంబంధం ద్వారా మనము పరిపూర్ణమైన నీతిమంతులుగా, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మొరియా పర్వతం అనేది, ఈ రూపాంతరపు కొండ అనేది దేవునికి స్తోత్రం, అది ఒక ప్రార్థనకు సూచనగా ఉంది. ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారు అక్కడున్న శిష్యులను 12 మందిలో ఒక 3 మాత్రమే పిలిచాడు. మనము కూడా మన యొక్క హృదయంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, మనతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, మనకు ఎవరైతే బాగా సరిపోయి ఉంటారో వారికే మనం బాధలు చెప్పుకుంటూ ఉంటాం. వారికే మనం షేర్ చేసుకుంటాం. మనకున్న కష్టాలు కానీ, మనకున్న ఇబ్బందులు కానీ అందరితో మనం షేర్ చేసుకోము. గమనించండి. అంటే మనల్ని అర్థం చేసుకోవటానికి. అయితే గమనించండి, ఇక్కడ పేతురు, యోహాను, యాకోబుతో ప్రభు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళబోతున్నాను, మీరు నాతో వస్తారన్నప్పుడు ఏం జరిగిందండి? పేతురు, యోహాను, యాకోబు ప్రభువా మీతో వస్తామనేసి వెంటనే యేసు క్రీస్తు ప్రభు వారు ముందెళ్తుంటే ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. వారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ ఎత్తైన కొండ దేనికి సూచనగా ఉందంటే ప్రార్థనకు సూచనగా ఉంది. ఈ 2022వ సంవత్సరము మన ప్రార్థనా జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మన ప్రతిష్ఠ జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. ఎప్పుడైతే ఎత్తైన కొండ మీదకి వెళ్ళారో వారు రూపాంతరం చెందారు. దేవుని మహిమ వారితో దిగి వచ్చింది. హల్లెలూయా. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమలో నిలిచి ఉంటారో, ఆయన వాక్యంలో నిలిచి ఉండటం, ఆయన కృపలో నిలిచి ఉండటం, ఆయన ప్రేమలో నిలిచి ఉండటం, ఆయన పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే నిలిచి ఉంటారో వారు రూపాంతరం చెందుతున్నారు. అయితే పేతురు అంటున్నాడు, ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు పరవశించిపోయాడు. ప్రభువా ఇక్కడ ఉంటే బాగుంటుంది. తన కుటుంబాన్ని మర్చిపోయాడు, తన తోబుట్టును మర్చిపోయాడు, తన బంధువులు మర్చిపోయాడు, తన ఆస్తిపాస్తులన్నీ మర్చిపోయాడు, తనకున్నదంతా మర్చిపోయి ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళగానే
రూపాంతరం చెందాడు. ఆయన దేవుని మహిమ వారి మీద దిగి వచ్చింది. దేవుని వెలుగు వారితో వారిని కమ్మింది. దేవునికి స్తోత్రం. ప్రభు ఇక్కడే ఉండటం మంచిది, 3 పర్ణశాలలు కట్టుకుందాం అనేసి ప్రభు చెప్పాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండగానే మనం పరలోకాన్ని అనుభవించాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చిన్న చిన్న శోధనలు వస్తూ ఉంటాయి. మనకి ఎదురవుతున్న శోధనలు కానీ సమస్యలు కానీ అవి ఏ అయినా సరే మనము ప్రభువుకు అప్పచెప్పి ప్రభువు మార్గములో జీవించాలి. దేవునికి స్తోత్రం.